ఇండియా వర్సెస్ జింబాబ్వే టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ డీటెయిల్స్. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ జింబాబ్వేపై తిరుగులేని విజయం వైపు దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా టాస్ గెలిచిన జింబాబ్వే టీం బౌలింగ్ ని ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కి గ్రౌండ్ లోకి దిగిన భారత్ బ్యాటర్స్ లో ఓపెనర్ అయిన సంజు శాంసన్ 15 బంతుల్లో 1 4 2 6లతో 24 రన్స్ చేయగా, వరుసగా 3 మ్యాచ్ల్లో డకౌట్ గా నిలిచిన అభిషేక్ శర్మ 30 బంతుల్లో 1 4 4 6లతో 55 రన్స్ చేసి ఫామ్ లోకి రావడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తర్వాత దిగిన ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 4 4లు 1 6తో 38 రన్స్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 3 4లు 2 6లతో 33 రన్స్ చేశాడు. నెక్స్ట్ దిగిన హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 2 4లు 4 6లతో హాఫ్ సెంచరీ చేసి నాట్అవుట్ గా నిలిచి మన టీమిండియా స్కోర్ ని ఇంకా పెంచేశాడు. తిలక్ వర్మ కేవలం 16 బంతుల్లోనే 3 4లు 4 6లతో 44 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచే చిన్న విధ్వంసాన్ని క్రియేట్ చేశాడు. దీంతో మన టీమిండియా టోటల్ గా 20 ఓవర్స్ లో 4 వికెట్ల నష్టానికి 256 భారీ స్కోర్ ని సాధించింది. భారత్ బ్యాటర్స్ దాటికి జింబాబ్వే బౌలర్స్ ఆనకట్ట వేయలేకపోయారు. జింబాబ్వే బౌలర్స్ లో రిచర్డ్ ఎనర్గా 1, బ్లెస్సింగ్ సోటి, టీనో టెండా 1, సికిందర్ రాజ్ 1 వికెట్ తీసినా ఫలితం లేకుండా పోయింది. ఈ సూపర్ 8 మ్యాచ్ లో 257 పరుగులు భారీ టార్గెట్ తో గ్రౌండ్ లోకి దిగిన జింబాబ్వే బ్యాటర్స్ లో బ్రియన్ బెన్నెట్ 57 బంతుల్లో 7 4లు 5 6లతో 87 చేసి ఒంటరి పోరాటం చేశాడు. మారుమని 10 బంతుల్లో 2 4లతో 12, డీమోన్ 8 బంతుల్లో 6, సికిందర్ రాజ్ 19 బంతుల్లో 2 4లు 2 6లతో 32, ర్యాన్ బర్స్ 5 బంతుల్లో 4, క్లెయిన్ 11 బంతుల్లో 1 4 1 6తో 15, తాపీనా 9 బంతుల్లో 1 4 2 6లతో 18, బ్రాడ్ 2 బంతుల్లో 1 చేశారు. అయితే దీంతో జింబాబ్వే టీం 20 ఓవర్స్ లో 7 వికెట్ల నష్టానికి 182 స్కోర్ ని సాధించింది. ఈ మ్యాచ్ లో మన భారత్ బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ వేసి జింబాబ్వే బ్యాటర్స్ ని 30 తిప్పలు పెట్టారు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్ లోనే 3 కీలకమైన వికెట్స్ తీసి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ ను దెబ్బతీశాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివం దుబే చెరొక వికెట్ తీసి మన భారత్ విజయానికి కారణమయ్యారు. దీంతో భారత్ ఈ సూపర్ 8 మ్యాచ్ లో జింబాబ్వే టీం పై 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సూపర్ 8 మ్యాచ్ రికార్డ్స్. ఈ మ్యాచ్ తో 250 స్కోర్ సాధించి భారత్ తన టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ ని క్రియేట్ చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ హిస్టరీలోనే భారత్ నుండి హైయెస్ట్ వికెట్స్ తీసిన ప్లేయర్ గా 35 వికెట్స్ తీసి హర్షదీప్ సింగ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. మార్చ్ 1 ని జరిగే వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్ చాలా కీలకమైనది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం సెమీఫైనల్ కి చేరుకుంటుంది. ఇదే విధంగా నెక్స్ట్ మ్యాచ్ లో కూడా గెలవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా. క్రికెట్ గురించి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.